అతి ప్రాముఖ్యమైన అంశము మనము ఏదైనా ఉంది ఈ ప్రపంచంలో అంటే అది దేవుడే. దేవుడు అన్న అంశాన్ని అర్థం చేసుకోవటమే అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకు అది అంత ప్రాముఖ్యమైన విషయము అని అడిగితే, దేవుని గురించినటువంటి రాసిన పుస్తకాలన్నీ ఒక త్రాసులో ఒకవైపు పెడితే, మిగిలిన సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఇంకొక వైపు పెడితే, దేవుడు అన్న ఒక్క సబ్జెక్టే మిగిలిన ప్రపంచంలో ఉన్న అన్ని సబ్జెక్ట్స్ కలిపిన పుస్తకాలు ఒక సైడ్ పెట్టినా కానీ ఈ సబ్జెక్టు చాలా భారీగా ఉంటుంది. అంతమంది అన్ని సంవత్సరాలుగా లేకపోతే అన్ని శతాబ్దాలుగా మాట్లాడుతున్నటువంటి అంశం ఇది. అన్ని శతాబ్దాలుగా మారుతున్నటువంటి మనిషి మాటిమాటికి ఏదో ఒకటి క్రొత్తది తెలుసుకుంటే కానీ నిద్రపట్టని మనిషి ఎప్పుడూ మార్పు చెందని ఈ ప్రభువును ఒక్కసారిగా తెలుసుకోవాలి అని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. బొక్కబోర్ల పడి మూతిపళ్ళు రాలగొట్టుకుంటూనే ఉంటాడు. ఎందుకు అంటే, నిన్న మనం చూసుకున్నాం, బోర్డు మీద రాసుకున్నాం. మనం ఒక 40 మంది కూర్చుని ఒక 10 నిమిషాల్లో మనం రాసినటువంటి ఆ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి ఆలోచించి చూస్తే, ఒక్కొక్క పదము, ఉదాహరణకి సర్వజ్ఞుడు అన్న పదము అర్థం చేసుకుంటే, నిజానికి సర్వజ్ఞత అన్న కాన్సెప్ట్ మనకు తెలుసా అని అడిగితే మనకు తెలీదు అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకు అంటే, అన్నీ తెలుసు అన్న మాట చెప్పాలి అంటే కూడా, అన్నీ తెలిసిన వాడు అన్న మాట చెప్పాలి అంటే కూడా ఏమేమి ఉన్నాయో తెలిసి ఉండాలి. ఇది కేవలము మనము ఆయన తను తాను గూర్చినటువంటి ప్రత్యక్షత ఇస్తే అది తెలుసుకునటానికి చదువుకున్న వాళ్ళం మాత్రమే మనం, అంతేకాని మనకున్న హద్దులలో, మనకున్న ఎల్లలలో, మనకున్న ఈ పరిధిలో దేవుణ్ణి సంపూర్ణంగా ఇమిడ్చుకోవటం, దేవుణ్ణి సంపూర్ణంగా అర్థం చేసుకోవటం అసాధ్యం. ఒకవేళ అలా ఎవరైనా చేయగలిగితే, ఎవరైనా అర్థం చేసుకోగలిగితే, ఎవరైనా దేవుణ్ణి నిర్వచించగలిగితే, ఆ నిర్వచింపబడిన వాడు దేవుడే కాడు. ఎందుకు అంటే, భాషకు అందని వాడు దేవుడు అయి ఉండాలి. భాష అనే హద్దులో ఇరుక్కునేవాడు దేవుడు కాదు. భావన అనే హద్దుకు బయట ఉండేవాడు దేవుడు. తత్వము అన్న ఆలోచనకు బయట ఉన్నవాడు దేవుడు. తత్వము అన్న ఆలోచన మానవుడిలో పుట్టక ముందు కూడా దేవుని ఉనికి ఉండాలి, లేకపోతే వాడు దేవుడు కాడు. అందుకు మనం చేయగలిగిందల్లా ఏంటి అంటే, కష్టపడి ఏదో యజ్ఞం చేసో, యాగం చేసో, తపస్సు చేసో, లేకపోతే మౌనం వహించో, ధ్యానం చేసో దేవుని ఉనికిని అదొక రకమైన మిథ్యగాను లేకపోతే శూన్యంగాను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. మనం చేయగలిగిందల్లా ఏంటి అంటే, ఆ దేవుడు, ఆ దేవాది దేవుడు, తన సంపూర్ణ శక్తిగల దేవుడు, తన సంపూర్ణ పరిశుద్ధతలో న్యాయవంతుడైన, ప్రేమామయుడైన మంచి దేవుడు తన్ను తాను ఎక్కడ ప్రకటించుకున్నాడు అని వెతికి చూస్తే చాలు. అలా వెతికి చూస్తే కేవలము మనం చూసుకున్న మొట్టమొదటి సెషన్ ప్రకారంగా 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్లో మాత్రమే ఆయనకున్నటువంటి ప్రత్యక్షత మనకు కనిపిస్తుంది అని చూస్తున్నాం. ఒకవేళ బైబిల్ 66 పుస్తకాలలో ఉన్నటువంటి ప్రత్యక్షత మనకు సరిపోదు, అంతకంటే ఎక్కువ కావాలి అంటే మనం కొత్తగా ఇంకొక మతం పుట్టించుకోవచ్చు. కానీ ఆ మతం దేవుడు బైబిల్లో చెప్పినటువంటి సత్యమైన నిజమైన దేవుణ్ణి మాత్రం మనకు పరిచయం చేయదు డెఫినెట్గా. ఎందుకు అంటే, మానవుడికి ఎంత అవసరమో మీరు నేను దేవునితో కోల్పోయినటువంటి ఆ సంబంధాన్ని తిరిగి మనం చేకూర్చుకోవటానికి ఎంత ప్రత్యక్షత అవసరమో అంత ప్రత్యక్షత దేవుడు మనకు ఇస్తూ వస్తున్నాడు. అది సత్యము. అయితే ఈ దేవుడు తన్ను తాను బహుళత్వంలో చాటుకున్నాడు అన్న విషయాన్ని నేను మీకు చెప్పాను.
ఒక 11, 12 లేక 15 ఎసెన్షియల్స్ ఆఫ్ క్రిస్టియన్ డాక్ట్రిన్ అన్న విషయాన్ని మనం చూసుకున్నాం. అతి ఆవశ్యకమైన, అతి అవసరమైన, లేకపోతే చాలా ప్రాముఖ్యమైన క్రైస్తవ సిద్ధాంతాలు ఉన్నాయి. వాటిలో కాంప్రమైజ్ అయ్యే ప్రశ్నే లేదు అన్నాను. అందులో ఒకటి దేవునిలో ఉన్న బహుళత్వం, లేకపోతే దేవునిలో ఉన్న త్రిత్వం, టు బి ప్రిసైజ్ అండ్ స్పెసిఫిక్. ఆ స్పెసిఫిక్గా ఉన్నటువంటి బహుళత్వాన్ని అర్థం చేసుకోవడమే ఈ 1 గంటలో మనకున్నటువంటి ఛాలెంజ్. అండ్ లెట్ మీ టెల్ యూ, ఈ 1 గంట 15 నిమిషాలు నాకు సరిపోవు. నెక్స్ట్ వచ్చే 1 గంట 15 నిమిషాలు కూడా నాకు సరిపోవు. కానీ ప్రభు చిత్తమైతే వీలైనంత త్వరగా, వీలైనంత స్పష్టతతో మీ ముందుకు ఈ సబ్జెక్టు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అయితే అది దేవుని సహకారము, మీ సహకారము ద్వారానే సాధ్యమవుతుంది. ఇంతకుముందు మనం చూసినట్లు ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనం కనుక మనం చూస్తే, అక్కడ హెబ్రీ భాషలో రాసినటువంటి షమా ఇస్రాయిల్ యాహ్వే ఎలోహిను యాహ్వే ఎఖాద్ అన్న విషయాన్ని మీరు చదువుతారు. ఇస్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా అన్న మాట అది. ఈ మాటను హెబ్రీయులు పుట్టిన బిడ్డకు చెవిలో ఊదుతారు. హెబ్రీయులు తమ బాసికములకు, తమ నుదుటకు బాసికములుగా కట్టుకుంటారు. ఈ మాట 6వ అధ్యాయము ఒకసారి చదువుతారా? 4 తర్వాత నుంచి ఎవరైనా గట్టిగా ముందు లైన్లో ఉన్న వాళ్ళు చదివితే నాకు వినిపిస్తుంది. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4 తర్వాత 5, 6, 7 వచనాలు వినుము. నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోను, పూర్ణాత్మతోను, పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నవి ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు అభ్యసింపజేయవలెను. కూర్చున్నప్పుడు, నడిచేటప్పుడు, పడుకునేటప్పుడు, లేచేటప్పుడు వీటిని గురించి మాట్లాడుకోవాలి. చేతికి కట్టుకోవాలి, బాసికముల్లాగా కట్టుకోవాలి, ఇంటి ద్వార బృందం మీద కట్టుకోవాలి, గౌనుల మీద కట్టుకోవాలి. బేసిక్గా ప్రభువు చెప్పే మాట ఏంటంటే, ది వన్నెస్ ఆఫ్ గాడ్ షుడ్ డ్వెల్ ఇన్ యువర్ డిఎన్ఏ. నీ ఉనికిలో, నీ డిఎన్ఏలో దేవుని ఏకత్వము, దేవుని ఐక్యత అన్న మాట నరనరాల పాకిపోవాలి. నిన్ను పొడుస్తే దేవుని ఐక్యత అన్న విషయం బయటికి రావాలి అని ప్రభు చెప్తున్నట్లుగా నాకు అనిపిస్తుంది. అంటే లోకల్ భాషలో మాట్లాడితే, పెండ్లి చేసుకునేటప్పుడు బాసికం కట్టుకుంటారు తెలుసా హిందువులు. ఆ విధంగా నిజంగా పరిసయ్యులు కట్టుకుని తిరిగేవాళ్ళు, తావీజులు, తాయెత్తుల్లాగా చేతులకు కట్టుకుని తిరిగేవాళ్ళు. వాళ్ళు నడిపే వాహనానికి కట్టుకునేవాళ్ళు, గబనులకు కట్టుకునేవాళ్ళు, ఇంటికి కట్టుకునేవాళ్ళు, ద్వారబంధాలకు కట్టుకునేవాళ్ళు, భోజనం చేసే చోట కట్టుకునేవాళ్ళు. ప్రతి చోట దేవుని ఐక్యతను గూర్చినటువంటి ఈ మాట, షమా ఇస్రాయిల్ యాహ్వే ఎలోహిను యాహ్వే ఎఖాద్ అన్న ఈ మాటను నిజంగా ప్రాక్టికల్గా వాళ్ళు చేసేవారు. ఎందుకు చేసేవారు అంటే, దిస్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ జుడాయో క్రిస్టియన్ ఫెయిత్. యూదా క్రైస్తవ సమాజానికి, సముదాయానికి ఈ మాట ఒక పునాది వంటిది. దేవుడు ఒకడే. ఈ మాటను తెలుగులో తర్జుమా చేస్తూ మనం ఎలా తర్జుమా చేశాము అంటే, ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. చాలా బాగా చేశారు. ఒక్కడు అని రాయకుండా అద్వితీయుడు అని వ్రాశారు. నిజానికి ఎఖాద్ అన్న పదానికి అద్వితీయుడు అని అర్థం. ఎఖాద్ అన్న పదానికి ఒకడు అని అర్థం కాదు. హెబ్రీ భాషలో ఒకటి అన్న మాట చెప్పటానికి ఎన్నో పదాలు ఉన్నాయి. అందులో యాకిద్, ఎఖాద్, ఛాద్, హాద్ ఇలాంటి పదాలు ఉన్నాయి. వాటన్నిటిలోనూ ప్రభువు ప్రత్యేకంగా ఎంచుకున్న పదము ఏంటి అంటే ఎఖాద్. पर्पल का आई हार्ट ब्यूटी सेल इज लाइव
और ये कोई नॉर्मल सेल नहीं है। 99 स्टोर, 199 स्टोर, 175 स्टोर, हर बजट के लिए प्रोडक्ट्स अवेलेबल है। लिपस्टिक से लेकर सनस्क्रीन तक सब कुछ। फ्लैट 50% ऑफ चल रहा है और कुछ प्रोडक्ट्स तो ₹1 के भी मिल रहे हैं। बोगो लवर जो कवर 2 buy 1 get 1 free every day. Don't miss it. I Heart Beauty sale is live on Purple. Go shop now. ఇలాంటి స్టేటస్ షేర్ చేస్తే అందరూ విలువిస్తారు. అదే ఇలాంటి స్టేటస్ షేర్ చేస్తే ఎవరూ చూడరు. అన్నిటికంటే ముందు మీరు మీ ఫోన్లో క్రాఫ్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో రోజు కొత్త కొత్త స్టేటస్లు వస్తాయి, కొత్త కొత్త డిజైన్లతో స్టేటస్లు వస్తాయి. అది కూడా మీ ఫోటో ఆన్ మీ పేరుతో పాటు మంచి ఆలోచనలు, మోటివేషన్ కోట్స్, భక్తి వీడియోస్, గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ ఇలాంటి అన్ని కోట్స్ వస్తాయి. అది కూడా మీ ఫోటో మీ పేరుతో పాటు. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి లేదా షేర్ చేసుకోండి. ఇప్పుడే క్రాఫ్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఉదాహరణకి ఈ మౌస్ అంటే ఎహాద్ మౌస్ అనకూడదు, హెబ్రీ భాషలో యహిద్ మౌస్ అనాలి. అంటే సంఖ్యాపరమైన 1 అన్నప్పుడు ఆ మీనింగ్ వచ్చే పదం మాట్లాడినప్పుడు యహిద్ అన్న పదం వాడతారు. కానీ యూనిటీ అంటే 2 లేక అంతకంటే ఎక్కువ వస్తువులు కానీ వ్యక్తులు కానీ ఆలోచనలు కానీ కలిపి ఒకటిగా చెప్పినప్పుడు, అంటే యునైటెడ్ వన్నెస్ గురించి చెప్పినప్పుడు ఎకాద్ అన్న పదం వాడతారు. ఉదాహరణకు ఆదికాండము 2వ అధ్యాయం ఒకసారి తీస్తారా? ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనంలో స్త్రీ పురుషులు ఏకమయ్యే గురించి మాట్లాడుతున్నారు. స్త్రీ పురుషులు ఒకటవ్వాలి, ఆదాము మరియు హవ్వలు ఒకటి అవ్వాలి. అక్కడ నిజానికి ఎంతమంది ఉన్నారు? ఆదాము ఉన్నాడు, హవ్వ ఉంది. ఇద్దరు, 2 శరీరాలు కలిసి ఏమవుతున్నాయి? ఇప్పుడు చదవండి. పురుషుడు తన తండ్రిని తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరమై ఉందురు అన్నప్పుడు నిజానికి 2 శరీరాలు ఉన్నప్పటికీ ఒక శరీరముగా పరిగణింపబడతారు అని చెప్పేదానికి చెప్పిన మాట అది. అంటే దో దేర్ ఇస్ ప్లూరాలిటీ, అందులో బహుళత్వం ఉంది, అయినప్పటికీ ఐ స్టిల్ కన్సిడర్ ఇట్ యాజ్ 1. అయినప్పటికీ దానిని నేను ఏకవచనంతో మాట్లాడతాను, అందుకే 1 అంటున్నాను. అక్కడ వాడబడిన పదము ఎకాద్. ఎహాద్ అంటే 1, లేకపోతే సమూహము గల, ఐక్యత గల 1 అని అర్థం. ఇదే మాటను మీరు ఆదికాండం 11వ అధ్యాయం 6వ వచనంలో కూడా చూస్తారు. ఆదికాండం 11వ అధ్యాయం 6వ వచనంలో జనము ఒకటే అన్నప్పుడు చాలా మంది ప్రజలు ఉన్నప్పటికీ ఆ జనమంతా ఒకటే అన్న అర్థం వచ్చే విధంగా అక్కడ వాడబడిన పదం కూడా ఎకాద్. అదేవిధంగా 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయం 12వ వచనంలో మనస్సును ఏకము చేయుటకై, ప్రజల మనస్సులను ఏకము చేయుటకై అన్నప్పుడు కూడా యూదాలోని వారి జన సమూహం యొక్క మనసును ఏకము చేయుటకై అన్నప్పుడు వాడిన పదము కూడా ఎకాద్ అన్న పదమే. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మనకు ఏం సూచిస్తున్నాయి అంటే ఎకాద్ అన్న పదము వాడినప్పుడు బహుళత్వము గల ఏకత్వమును సూచించే మాట అది అన్న విషయం తెలుస్తూ ఉంది. అదేవిధంగా దేవుని గురించి ఎప్పుడైతే మాట్లాడారో, దేవుని గురించిన ప్రస్తావన ఎప్పుడైతే వచ్చిందో ఆ అన్ని సమయాలలో ఎకాద్ అన్న పదము వచ్చింది, బహుళత్వముతో కూడిన ఏకత్వం వచ్చింది. ఉదాహరణకి దేవుణ్ణి నా పేరు యాహ్వే అని ఆయన ప్రకటించుకుంటే, నా పేరు అంటే ఓవెల్స్ లేకుండా, AEIOU అనే వాటిని ఓవెల్స్ అంటాం కదా, ఆ ఓవెల్స్ లేకుండా యాహ్వే అని ఎప్పుడైతే దేవుడు పిలుచుకున్నాడో దానిని
కాన్సనెంట్స్ అంటే వొవెల్స్ను యాడ్ చేసి ఈ కాన్సనెంట్స్కు యెహోవాగా మార్చుకున్నాం. ఎందుకంటే నీ దేవుడే, అది పలకటానికి కష్టం కాబట్టి యెహోవా అని వారు మార్చుకున్నారు. అప్పుడు ఆ తరువాత యూదులు ఏం చేశారు అంటే అది కూడా పిలవటానికి భయం వాళ్ళకి. నీ దేవుడని యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు, దేవుడు దేవుడు అని అనరు వాళ్ళు, యెహోవా యెహోవా అని అనరు వాళ్ళు. అందుకు ఇంకొక పదం తెచ్చుకున్నారు, హెషెం అన్నారు. అందుకే ఇష్మా ఇస్రాయిల్ యహ్వే ఎలోహిను అనరు, షెమా ఇస్రాయిల్ హెషెం అంటారు. హెషెం ఎలోహిను, హెషెం లేకపోతే స్లాష్ ఎలోహిను అంటారు. హెషెం అంటే దేవుడు అని వాళ్ళ 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 ఉద్దేశంలో, పలకకూడని వాడు అని. అక్కడ వాడబడిన పదం ఎలోహిం అన్నప్పుడు కూడా వాడబడిన పదము బహుళత్వము కలిగినటువంటి ఏకత్వమే. ఎలోహ్ ప్లస్ హిమ్ అంటే బహుళత్వము కలిగినటువంటి ఏకవచనమే. అది కూడా దాదాపు 2000కు పైగా ఎక్కువ సార్లు ఈ మాట బైబిల్లో వాడబడింది. అయితే మనలో కొంతమందికి ఈ మాట రావచ్చు, అది గౌరవం కోసం వాడారండి. ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళారనుకోండి, గురువును గురువు అనరు, గురువు గారు అంటారు, తండ్రి గారు అంటారు, గురువర్యులు అంటారు. అవునా? ఋషివర్యులు, అలా గౌరవప్రదంగా మాట్లాడిన మాటే కానీ ఆయనలో బహుళత్వం ఉందని కాదు అని మచ్చుకు ముస్లింలు మనకు చెబుతూ ఉంటారు అప్పుడప్పుడు. మేము ఈ లోకములను సృష్టించితిమి అని అల్లా చెబితే మేము అంటే అల్లాలో ఎక్కువ మంది ఉన్నోళ్ళు కాదు, అల్లా తను తాను గౌరవంగా అలా మాట్లాడుకుంటున్నాడు అని. కానీ బైబిల్లో దేవుడు తన్ను తాను ఏ రోజైనా గౌరవార్థకంగా మాట్లాడుకున్నాడా అని మనం ప్రశ్నించుకోవాలి. బైబిల్లో ఉన్న దేవుడు ఏ రోజైనా తన్ను తాను గౌరవం ఇచ్చి మేము హం అన్నట్లుగా మాట్లాడా అన్న విషయం మనం పరీక్షించి చూడాలి. దేవుని ప్రజలైనటువంటి ఆయన భక్తులు దేవునికి ఏ రోజైనా గౌరవప్రదంగా తమరు మీరు అన్నట్లుగా మాట్లాడారా అన్న విషయాన్ని మనం పరీక్షించి చూస్తే మనకు ఆ పీఠముడి కొద్దిగా విడిపోతుంది. నిర్గమాకాండం 11వ అధ్యాయం 9వ వచనంలో మోషే మాట్లాడుతున్నాడు. యెహోవా ఐగుప్తు దేశములో ఏమంటున్నాడు? అప్పుడు యెహోవా ఐగుప్తు దేశములో నా మహత్కార్యములను విస్తారమగునట్లు ఫరో మీ మాట వినడని మోషేతో చెప్పిన. యెహోవా చెప్పుకుంటున్నాడు తను తాను గురించి. ఏమని చెప్పుకుంటున్నాడు? నా మాట అంటున్నాడు, మా మాట అనటం లేదు. అంటే గౌరవార్థకంగా మాట్లాడుకుంటే ఎలా మాట్లాడుకోవాలి? హమ్ జాయింగే, మేము వెళ్తాం అన్నట్లుగా కాకుండా నేను వెళ్తాను అని అంటున్నాడు. అదే మాట ఇంకొన్ని వచనాల్లో చూడండి. దేవుని ప్రవక్తలు మోషే పలుకుతున్నాడు ఇక్కడ. నిర్గమాకాండము 34వ అధ్యాయం 8వ వచనం. మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారం చేసి, ప్రభువా నా మీద నీ కటాక్షము కలిగిన ఎడల, నా అన్నప్పుడు ఏకవచనమే, నీ అన్నప్పుడు ఏకవచనమే. నా అన్నప్పుడు ఆయన గౌరవించుకుంటున్నాడు, అదేవిధంగా నీ అన్నప్పుడు కూడా దేవునికి గౌరవించుకుంటున్నాడు. బేసిక్గా చెప్పాలంటే హెబ్రీయుల భాష రాయలసీమ భాష ఒకటే. మనం కూడా నాయన్ని మీరు తమరు అనము, నాయనే అంటాం. నువ్వు రా నువ్వు పో అని అంటాం. ఏం నాయనా తిన్నావా అని అడుగుతాం, మీరు తిన్నారా తండ్రి గారు అని అడగం. అవునా? అది నాటకీయంగా ఉంటుంది మనకి. అదేవిధంగా హెబ్రీయులకు కూడా నాటకీయంగా ఉంటుంది. వాళ్ళు నువ్వు నేను అనే మాట్లాడుకుంటారు. మనం పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా మనసులో ప్రేమ ఉంటుంది, మనకి గౌరవం ఉంటుంది. అయినప్పటికీ నువ్వు నేను అనే మాట్లాడుకుంటాం. అవునా కదా? అట్లా మన సంస్కృతిలోని పదాలను తీసుకుని వెళ్ళి దేవుని పైన రుద్దే అవకాశం లేదు. దేవుని పైన రుద్దాలి అన్న ప్రయత్నం చేయకూడదు. అలా చేస్తే సంస్కృతి ఎవరి సంస్కృతి నుంచి తీసుకోవాలి? హెబ్రీయుల సంస్కృతి నుంచి తీసుకోవాలి. బైబిల్ వ్రాయబడినటువంటి సంస్కృతి నుంచి తీసుకోవాలి. కానీ మనము మాట్లాడే ఉర్దూ సంస్కృతి నుంచో, తెలుగు సంస్కృతి నుంచో, ఆంధ్ర సంస్కృతి నుంచో తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి గౌరవార్థకంగా పలికిన మాటలు కావు అని మనకు తెలుస్తూ ఉంది. ఇంకా ఉదాహరణ చూస్తే కీర్తనలు 10:12 దావీదు కూడా యెహోవా లెమ్ము నీ చేయి అని మాట్లాడతాడు. నెహెమ్యా 1:5లో నెహెమ్యా కూడా నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞను అనుసరించు వారిని కటాక్షించుము అని పలుకుతాడు.
అందరూ నా, నువ్వు, నేను అనే మాట్లాడతాడు. కానీ ఎలోహిం అన్న పదం మాత్రం బహుళత్వంలో ఉంటుంది. దేవుళ్ళు అన్న అర్థం వస్తుంది అక్కడ, దేవుడు అని రాదు ఎలోహిం అంటే. ఎందుకు? ఉదాహరణ చూడండి. దేవుళ్ళలో యెహోవా దేవుడు అని ఎక్సడస్ అంటే నిర్గమాకాండము 20వ అధ్యాయము 3వ వచనం చూస్తే, అదేవిధంగా ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 2వ వచనం చూస్తే, వేరే దేవుళ్లకు అంటే బహుదైవారాధన చేసే వాళ్ళ దేవుళ్లకు ఒకే దేవుడు అని బాసికములకు కట్టుకొని తిరిగే యూదులకు ఉన్న తారతమ్యం చూడండి. దేవుళ్ళలో దేవుడు గొప్పవాడు అని చెప్పేటప్పుడు నిజానికి ట్రాన్స్లిటరేట్ చేస్తే, ఉన్నది ఉన్నట్లుగా రాస్తే దేవుళ్ళలో దేవుళ్ళు అని రావాలి. ఎందుకు అంటే దేవుళ్ళలో అన్నప్పుడు ఎలోహిం అన్న పదం వాడారు, దేవుడు అన్నప్పుడు కూడా ఎలోహిం అన్న పదమే వాడారు. అర్థమవుతుందా నేను చెప్పేది? వేరే దేవుళ్ళ గురించి మాట్లాడేటప్పుడు బహుదేవతలు బహుదేవుళ్ళు ఉన్న సమయంలో కూడా ఎలోహిం అని వాడారు. ఒక దేవుడైనటువంటి యెహోవా దేవుని గురించి మాట్లాడినప్పుడు కూడా ఎలోహిం అనే వాడారు. కానీ గౌరవార్థకం కాదు. ఎందుకు? నువ్వు నా అనే పిలుస్తారు ఆయన్ని, ఆయన కూడా నేను నా పని అనే పిలుస్తాడు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, దేవుడు తను తాను తన ప్రకాశం చూపించే సమయంలో, తన ప్రత్యక్షతను ప్రజలకు చూపించుకునే సమయంలో, బహుదైవారాధన చేసేటప్పుడు ఎక్కువ మంది దేవుళ్ళు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే దేవుళ్ళు అని పిలుస్తామో, దేవతలు అని పిలుస్తామో, అదేవిధంగా ఒక దేవుడైనటువంటి యెహోవా దేవుడు తన్ను తాను గురించి చెప్పుకునేటప్పుడు ఎలోహిం అన్న పదం వాడాడు. అదే మాట అదోనాయ్ అన్న పదానికి కూడా వర్తిస్తుంది. నా పేరు, నా పని, నా చెయ్యి అని చెప్పుకున్నప్పటికీ తను తాను గురించి చెప్పుకునే సమయంలో మాత్రం బహుళత్వంతో మాట్లాడతాడు. ఏంటి ఇది అని మనం ఆలోచిస్తే, ఇంకొంతమంది అనొచ్చు మనతో, అలా కాదయ్యా, దేవుడు హీఈస్ లైక్ ఎ కింగ్, ఆయన ఒక రాజు వంటి వాడు. రాజులు ఎలా మాట్లాడతారో తెలియదా? నువ్వు విఠలాచార్య సినిమాలు చూడలేదా అని అడుగుతారు చిన్నప్పుడు. అవునా కాదా? వాళ్ళు గౌరవార్థకంగా రాజులు మాట్లాడుకుంటారండి. మా చిత్తమును గావించదము అట్లా మాట్లాడండేమో దేవుడు అని అడగచ్చు. అప్పుడు మనం మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ సంస్కృతిలోకే వెళ్ళాలి. హెబ్రీయుల సంస్కృతిలో వారు అక్కడున్నటువంటి రాజులు ఆ సమయంలో గౌరవార్థకంగా మాట్లాడుకున్నారా? దావీదు ఒక రాజు. దావీదు గొర్రెలు మేపుకునేటప్పుడు ఏ విధంగా తను తాను మాట్లాడుకున్నాడో, రాజైన తర్వాత కూడా తను తాను గురించి అలాగే మాట్లాడుకున్నాడు. చూడండి, కీర్తన 104:1. ఇది గొర్రెలు మేపుకునేటప్పుడు రాసిన కీర్తన కాదు. ఆయన ఏమంటాడంటే, నా ప్రాణమా యెహోవాను. ఇది సౌలు వెనకబడి చంపేసే సమయంలో రాసుకున్నటువంటి మాట. నా ప్రాణమా అంటాడు, మా ప్రాణములారా అనడు. రాజైనా కానీ గౌరవార్థకంగా కింగ్లీ లాంగ్వేజ్లో మాట్లాడలేదు. ఇక్కడ ఏ రాజు మాట్లాడలేదు, దావీదు ఒకడే కాదు. పోనీ దావీదు హెబ్రీయులకు సంబంధించిన వాడులే, నెబుకద్నెజరన్న అలా మాట్లాడాడా అని చూద్దాం. నెబుకద్నెజర్ ఎక్కడ? బబులోను దేశానికి సంబంధించిన వాడు. అంటే ఈ రోజు ఉన్నటువంటి ఇరాన్, ఇరాక్ ప్రాంతంలో ఉండే రాజు. ఆ రాజు విఠలాచార్య సినిమాలో రాజులు మాట్లాడుకున్నట్లు మాట్లాడాలి యాక్చువల్గా, అలాగే రాయాలి కూడా. అలా అన్నాడా ఆయన? అలా కాదు. చూడండి, మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన, మా ఎడల చేసిన అని అనటం లేదు ఆయన, నా ఎడల చేసిన అంటున్నాడు. అదే మాట దానియేలు గ్రంథంలో దర్యావేషు రాజు, జెరక్సస్ అంటాం కదా, ఆయన కూడా నేనే ఆజ్ఞ ఇచ్చాను, నేనే అంటూ సింగ్యులర్ టర్మ్స్లో లేకపోతే ఏకవచనంలోనే తను తాను గురించి మాట్లాడుకుంటాడు. చరిత్ర పుటలు తీసినా కానీ వాళ్ళు పెద్ద పెద్ద స్తూపాలలో వాళ్ళ రాజ శాసనాలు రాస్తారు కదా, ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్లోకి వెళ్ళినా కానీ రాజులు సెమిటిక్ భాషలలో, సెమిటిక్ భాషలు అంటే మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి భాషలు, హెబ్రీ, అరమాయిక్, తర్వాత సిరియాక్, తర్వాత అరబీ, తర్వాత సెబీ, ఇలాంటి భాషలన్నింటిలోనూ ఇవన్నీ సెమిటిక్ లాంగ్వేజెస్. వీటిలో రాజులు గౌరవార్థకంగా మాట్లాడుకున్న దాఖలాలు లేవు. ముఖ్యంగా మోషే సమయంలో ఫరో కూడా మాట్లాడుకోలేదు.
ఫరో కూడా మాట్లాడుకోలేదు. ప్రతిసారి సింగులర్ వచనంలోనే మాట్లాడాడు. అయితే ఈ దేవుడు ఎవరైతే తన్ను తాను గురించి బహుళ అర్థం వచ్చే విధంగా మాట్లాడుకుంటున్నాడో ఆ వ్యక్తి, లేకపోతే ఆ బీయింగ్, ఆ దేవుడు నా అంటాడు, సింగులర్గా మాట్లాడుకుంటాడు. కానీ తన గురించి ప్రత్యక్షత ఇచ్చే సమయంలో మాత్రం ఎలోహిం అంటాడు, ఏదో అదోనాయ్ అంటాడు. ఏంటిది అని మనం చూస్తే, ఆయన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే ఆయన ప్రత్యక్షత ప్రజలకు ఏ విధంగా చూపించాడు అన్న విషయాలను అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిగా మీ దృష్టిని నేను ఒకవైపుకు ఆకర్షించాలని ఆశపడుతున్నాను. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము. ఆయన ఏమంటున్నాడో ఇక్కడ చూడండి. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. స్వల్పమైన గ్రామము అయినను చాలు. దీనిని ఒకవేళ స్పష్టంగా ట్రాన్స్లేట్ చేయాలి అంటే ఎలా చేయాలి అంటే, తెలుగులో కరెక్ట్గానే చేశారు, కానీ హెబ్రీ భాషలో ఎలా ఉంటుంది అంటే, ఆయన ప్రత్యక్షతలు పురాతన కాలము నుండి శాశ్వత కాలం వరకు కనపడుచుచూ ఉన్నవి అని ఉంటుంది. అంటే బహుళ ప్లూరాలిటీలో ఉంటుంది. అంటే ఒక ప్రత్యక్షత కాదు, ఎక్కువ ప్రత్యక్షతలు. తెలుగులో కూడా అదే అర్థం వస్తుంది. ఎందుకంటే పురాతన కాలం నుంచి శాశ్వత కాలం వరకు ఒక ప్రత్యక్షత కాదు కదా, కనబరుచుకుంటూనే ఉండేను అని ఉంది కదా. ఏముంది అక్కడ? ప్రత్యక్షమగుచుండెను అంటే ఇట్స్ ఎ కంటిన్యూస్ టెన్స్, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్, కాబట్టి అది కూడా బహుళమే. సో ఏ దేవుడైతే పురాతన కాలము నుండి శాశ్వత కాలము తన ప్రత్యక్షతను చూపిస్తూ వస్తున్నాడో, ఇది ఎవరికి గురించినటువంటి వాక్యం ఇది, వచనం ఇది? మెస్సియాను గురించినటువంటి మాట. ఎవరైతే ఇశ్రాయేలు పైన ఏలబోతున్నాడో ఆయన గురించి చెప్పబడినటువంటి మాట. ఇశ్రాయేలును ఏలేవాడు బెత్లెహేము, ఎఫ్రాతా, నువ్వు చిన్న గ్రామం అనుకుంటున్నావు, స్వల్పమైన దాన్ని అనుకుంటున్నావు, యు ఆర్ థింకింగ్ యు ఆర్ టూ ఇన్సిగ్నిఫికెంట్, బట్ ద రూలర్ విల్ కమ్ ఫ్రమ్ యూ. అండ్ దట్ రూలర్, ఆ రాజు లేకపోతే ఆ ఏలేవాడు, పరిపాలకుడు పురాతన కాలము నుండి శాశ్వత కాలము తన ప్రత్యక్షతను చూపిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు మనం ప్రశ్నించుకోవాల్సింది ఏంటి అంటే, ఎవరు ఈయన? ఎప్పుడు తన ప్రత్యక్షతను చూపించాడు? ఎక్కడ చూపించాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. సో నాతో పాటు లెట్స్ ఫర్గెట్ అబౌట్ దట్, దాన్ని మర్చిపోండి. నేను మీకు చెప్తూ ఉంటాను, మీరు వాక్యం తీస్తూ ఉండండి. మొట్టమొదటిగా లెట్స్ గో టు జెనసిస్ చాప్టర్ 12, ఆది కాండము 12వ అధ్యాయము. నా లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళు జెనసిస్ చాప్టర్ 12 తీయండి. నా రైట్ సైడ్ ఉన్న వాళ్ళు జెనసిస్ చాప్టర్ 16 తీయాలి, 16వ వచనం, 16వ అధ్యాయం. జెనసిస్ చాప్టర్ 12 12వ అధ్యాయం 7 నుంచి మీరు చదవాలి. యెహోవా అబ్రహామునకు, మీరు గట్టిగా చదవాలన్నా, నాకు వినపట్టలేదు. వేరే వాళ్ళు చదువుతారండి దయచేసి ప్లీజ్. యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఏ యెహోవా నామమున ప్రార్థన చేశాడు ఈయన? ఏ బేతేలుకు అబ్రహాము వచ్చాడు అని చూస్తే 12వ అధ్యాయము 1 నుంచి 6 వరకు చదివితే, మొట్టమొదటిగా మొదటి వచనంలో ఏముంటుందంటే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని చెప్పడంతో మొదలవుతుంది. అంటే మొట్టమొదటిసారిగా అబ్రహాముకు కనిపించిన ప్రత్యక్షత, అబ్రహాముకు దేవుడు ఇచ్చినటువంటి ప్రత్యక్షత, అది ఏమిటి అంటే ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వాయిస్. దేవుని వాక్కు లేక దేవుని స్వరము అన్న ప్రత్యక్షత. దేవుని స్వరము అన్న ప్రత్యక్షతను వినగానే, అనుభవించగానే
అబ్రహాము వెళ్ళి బేతేలు దగ్గర ఏం కట్టాడండి? బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టి యెహోవా నామమున ఆరాధన లేకపోతే ప్రార్థన చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అబ్రహాముకు కలిగిన మొట్టమొదటి ప్రత్యక్షత ఇది. ఇప్పుడు 16వ అధ్యాయం, ఆదికాండము 16వ అధ్యాయం. 16వ అధ్యాయంలో మీరు ఏం చూస్తారు అంటే, హాగరు తన యజమానురాలైనటువంటి శారాను విడిచిపెట్టి సారాయి నుంచి దూరంగా వెళ్ళిపోతా ఉంది. ఎందుకు అంటే సారాయికి పిల్లలు పుట్టడం లేదు, హాగరు మాత్రం గర్భవతి అయింది. గర్భవతి అయిన సారాయి హాగరు ఏం చేసింది అంటే అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయి నా బతుకు నేను బతుకుతాను ఎందుకు ఏమవుతో అనుకుంది. అలా వెళ్ళిపోయిన సమయంలో ఆమెకు దాహం అవుతా ఉంది, కడుపుతో ఉంది, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కడుపుతో ఉందని నేను చెప్పడానికి వీల్లేదు. వెళ్ళిపోయిన పరిస్థితిలో ఆమె దాహంగా ఉన్న సమయంలో ఒక నీటి బుగ్గను దేవుడు అక్కడ కలుగజేసి అక్కడ దేవుడు ఆమెకు ఒక ప్రత్యక్షతను చూపిస్తున్నాడు. చూడండి 16వ అధ్యాయం 7వ వచనం నుంచి మళ్ళీ చదవాలి. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా శూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారయి దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావు అంటే, అది నా యజమానురాలైన శారయి యొద్ద నుండి పారిపోవచ్చున్నాను. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలు వద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండను దానితో చెప్పాను. మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవునని దానితో చెప్పి, మరియు యెహోవా దూత ఇదిగో యెహోవా నిమర వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదువు అని చెప్పాడు. గర్భవతి ఉన్నాడు అని వాక్యం చెప్తుంది కాబట్టి మనం కూడా చెప్పచ్చు ఇప్పుడు. సో ఏ యెహోవా స్వరం అయితే అబ్రహాము విన్నాడో, ఏ యెహోవా అయితే అబ్రహాముకు తన ప్రత్యక్షతలో నేను నీ సంతానమును విస్తరింపజేస్తాను, నీ సంతానము ద్వారా ప్రపంచం మొత్తాన్ని ఆశీర్వదిస్తాను అని చెబుతూ సంతానమిచ్చేది నాకు మాత్రమే సాధ్యము అన్నట్లుగా చెబుతున్నాడో, దాన్ని విస్తరింపజేసి ఆశీర్వాదకరంగా చేసేది కూడా నేనే అని చెప్తున్నాడో, అదే వాయిస్ అదే విధంగా మాట్లాడుతూ ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు? యెహోవా దూత. యెహోవా దూత హాగరుకు కనిపిస్తున్నాడు. ఇప్పుడు ప్రత్యక్షతలో కనిపించి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నేను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను. ఎవరు ఆశీర్వదించాలి నిజానికి? యెహోవా. ఇక్కడ చెప్పేది ఎవరు? ఏమని చెప్తున్నాడు? యెహోవా ఆశీర్వదిస్తాడు అంటున్నాడా? నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఆ తర్వాత కిందికి వచ్చిన తర్వాత నీ మొరను యెహోవా ఆలకించాడు అంటాడు. స్పష్టంగా యెహోవా దూత యెహోవా అధికారాన్ని, యెహోవా కలిగినటువంటి గుణగణాలను కూడా ప్రదర్శిస్తున్నట్లుగా చూస్తాం. కానీ ఇంకొంచెం స్పష్టత మనకు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. 18వ అధ్యాయానికి వెళ్దాం. ఆదికాండము 18వ అధ్యాయం